మనుషులు భగవంతుణ్ణి ఎన్నో పేర్లతో పూజిస్తున్నారు. పేర్లు వేరైనా చెప్పే మాట ఒకటే, ఈ సృష్టి భగవంతుని చేతే తయారైంది అని. కానీ సైన్స్ మాత్రం వేరే కథ చెబుతుంది. అదేంటంటే సైన్స్ ప్రకారం సుమారు 14 బిలియన్ ఏళ్ల క్రితం ఒక భారీ పేలుడు జరిగింది. అదే బిగ్ బ్యాంగ్. ఏమీ లేని శూన్యం నుండి ఒక్క క్షణంలో అణువులు, నక్షత్రాలు, గ్యాలక్సీలు, గ్రహాలు, ఇలా మొత్తం బ్రహ్మాండం పుట్టుక జరిగింది. అయితే ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది, ఆ పేలుడు అసలు ఎందుకు జరిగింది? ఆ పేలుడు కంటే ముందు ఏముంది? ఖచ్చితంగా ఆ క్షణంలోనే యూనివర్స్ ఇలా ఎక్స్పాండ్ అవ్వాలని ఎవరు నిర్ణయించారు? ఇవన్నీ అడిగితే సైన్స్ చెప్పే ఒకే ఒక్క సమాధానం తెలియదు. ఒకసారి సరిగ్గా ఆలోచించండి. భూమి సూర్యుడి నుండి కరెక్ట్ డిస్టెన్స్ లోనే ఉంది. అలాగే భూమిలో నీరు ఉంది. ఇది జీవితానికి అవసరమైన అద్భుతమైన పదార్థం. అలాగే ఈ భూమి మీద వాతావరణం కూడా ఉంది. ఇది శ్వాస తీసుకోవడానికి సరిపోయే ఆక్సిజన్ తో సమానం. రాత్రి పగళ్ళు మారుతూ ఉంటున్నాయి. అలాగే చంద్రుడు భూమి కంపించకుండా ఆపి భూమి మీద ఉండే జీవం స్థిరపడేలా చేస్తుంది. ఇవన్నీ సరదాగా జరిగాయి అని అనుకుంటున్నారా, లేక ఇదంతా ఎవరో ముందే ప్లాన్ చేశారు అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో కొన్ని బిలియన్ల గ్రహాలు ఉన్నా జీవం ఉన్నట్టు ఖచ్చితంగా తెలిసిన ఒకే ఒక్క గ్రహం భూమి. ఇక్కడ ప్రతి చెట్టు, ప్రతి నీటి బొట్టు, ప్రతి జీవి శరీరంలో ఉన్న సంక్లిష్ట డిజైన్, ఇదంతా చూస్తే ఇది ఎవరో ముందు ఆలోచించి నిర్మించిన ప్రపంచం అన్న భావన మనిషి మనసులో కలగడం సహజమే కదా. అయితే ఇదంతా నిర్మించింది నిజంగానే దేవుడేనా? సైన్స్ దగ్గర ఇప్పటికీ దీనికి స్పష్టమైన సమాధానం లేదు. ఎందుకంటే సైన్స్ అనేది కేవలం చూస్తుంది ఎలా జరిగింది అని, కానీ మన మనసు అడిగేది ఎందుకు జరిగింది అని. ఎలాకు సమాధానం ఈక్వేషన్లు ఇస్తాయి, కానీ ఎందుకు అనే సమాధానం ఇంకా ఎవరి దగ్గర లేదు. బిగ్ బ్యాంగ్ కు ముందు ఏముంది? ఈ యూనివర్స్ ని ఎవరు డిజైన్ చేశారు? జీవాన్ని ఎవరు మొదలు పెట్టారు? ఇవన్నీ ఇప్పటికీ మనిషిని అర్థం చేసుకోలేని ఒక పజిల్ మాత్రమే. కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు, మరికొందరు సైన్స్ నే నమ్ముతారు. కానీ నిజమేమిటంటే సృష్టి మొదలు అనేది ఒక పెద్ద మిస్టరీ. మనకు తెలిసింది ఒక చుక్క మాత్రమే, తెలియాల్సింది ఒక మహాసముద్రం.